తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి బంగారు బిస్కెట్ దొంగతనం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ నెల 11న తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య పరకామణి భవనం నుంచి సుమారు 46 లక్షల విలువైన బంగారం బిస్కెట్ను చోరీ చేస్తూ పట్టుబడ్డారు. 100 గ్రాముల బంగారు బిస్కెట్తో పాటు గతంలో మరో 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, 150 గ్రాముల వెండిని దొంగిలించారు. ఈ చోరీలో నిందితుడు పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్ను ట్రాలీకి ఉన్న పైపుల్లో ఉంచారు. అయితే తనిఖీల్లో భాగంగా టీటీడీ భద్రతా అధికారులు బంగారు బిస్కెట్ను గుర్తించారు. బంగారు బిస్కెట్ను చూసిన భద్రతా సిబ్బంది పై అధికారులకు సమాచారం అందజేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన టీటీడీ విజిలెన్స్ అధికారులు బంగారు బిస్కెట్ను దొంగిలించింది యూనియన్ బ్యాంక్ కాంట్రాక్టు ఉద్యోగి పెంచలయ్యగా సీసీ కెమెరా ద్వారా 2 గంటల్లో గుర్తించారు. విషయం తెలుసుకున్న నిందితుడు పెంచలయ్య పరారయ్యాడు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు పెంచలయ్యను పట్టుకుని విచారణ చేయగా మొత్తం భాగోతం బయటపెట్టారు. పెంచలయ్య కాజేసిన స్వామివారి బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు.